ఈరోజు పీసీసీ అకాడమీ క్లాస్ రూమ్లో ఒక రియల్ లైఫ్ కేస్ హ్యాండిల్ చేశాం. డివైస్ ఐఫోన్ 13 కస్టమర్ కంప్లైంట్. చాలా సింపుల్. నైట్ ఛార్జింగ్ పెట్టాను, మార్నింగ్ నుంచి ఫోన్ డెడ్. కానీ ఒక నిజమైన టెక్నీషియన్కి కస్టమర్ స్టోరీ ముఖ్యం కాదు, డయాగ్నోసిస్ ముఖ్యం. మదర్బోర్డ్లో షార్ట్ ఉందా, పవర్ రైల్ కొలాప్స్ అయిందా, లేదా సిపియు వేకప్ ఫెయిల్యూరా? అదే మొదటి ఆలోచన. క్లాస్ రూమ్లో ఫస్ట్ స్టెప్ డీసీ పవర్ సప్లై అనాలిసిస్. డివైస్ కనెక్ట్ చేసి కరెంట్ కన్జంప్షన్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేశాం. నార్మల్ బూట్ కరెంట్ ఎలా ఉంటుంది? ప్రెస్ చేసినప్పుడు స్పైక్ వచ్చి డ్రాప్ అవుతుందా, స్టక్ అవుతుందా? స్టూడెంట్స్ లైవ్గా కరెంట్ బిహేవియర్ డీకోడ్ చేయటం నేర్చుకున్నారు. నెక్స్ట్ స్టెప్ మల్టీమీటర్ డయోడ్ మోడ్. వీడీడీ మెయిన్ లైన్ చెక్ చేశాం. షార్ట్ కన్ఫర్మ్ అయింది. ఇక్కడ బిగినర్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏమిటంటే హీట్ గన్ తీసుకుని బ్లైండ్ హీటింగ్ చేయటంట. రిజల్ట్ ప్యాడ్ డ్యామేజ్, లేయర్ షిఫ్ట్, పర్మనెంట్ మదర్బోర్డ్ లాస్. ప్రొఫెషనల్ అప్రోచ్ ఏమిటి? ఫ్రీ స్ప్రే మెథడ్. పవర్ ఇంజెక్ట్ చేసి కూలింగ్ రియాక్షన్ అబ్జర్వ్ చేసి ఎగ్జాక్ట్ షార్టెడ్ ఏరియా ఐసోలేట్ చేశాం. గెస్ వర్క్ కాదు, లాజిక్ బేస్డ్ ఐసోలేషన్. తర్వాత శాండ్విచ్ బోర్డ్ సెపరేషన్, మైక్రోస్కోప్లో లైవ్ డెమాన్స్ట్రేషన్ ఇచ్చాం. లేయర్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేశాం. అండర్ఫిల్ రిమూవల్ టెక్నిక్ చూపించాం. కంట్రోల్ హీటింగ్ ఎంత క్రిటికల్లో వివరించాం. షార్టెడ్ కెపాసిటర్ రిమూవ్ చేశాం. లైన్ క్లీన్ చేశాం. ప్యాడ్ ఇంటెగ్రిటీ వెరిఫై చేశాం. రీఅసెంబుల్ చేసి అగైన్ డీసీపీఎస్ కరెంట్ చెక్ చేశాం. స్టేబుల్ రీడింగ్ వచ్చింది. పవర్ బటన్ ప్రెస్ చేశాం. యాపిల్ లోగో బూట్ అయింది. ఇది లక్ కాదు, ఇది స్ట్రక్చర్డ్ చిప్ లెవెల్ ట్రైనింగ్. ఇప్పుడు ఒక రియాలిటీ వినండి. యూట్యూబ్ వీడియోస్ చూసి మదర్బోర్డ్ మాస్టర్ అవ్వలేరు. ర్యాండమ్ షాప్లో హెల్పర్గా ఉంటే ఇయర్స్ గడుస్తాయి, స్కిల్ స్లోగా గ్రో అవుతుంది. రియల్ కాన్ఫిడెన్స్ రావాలంటే లైవ్ కేసెస్ మీద హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ తప్పనిసరి. పీసీసీ అకాడమీలో థియరీ మాత్రమే కాదు, ప్రాక్టికల్ మాత్రమే కాదు, లైవ్ ఫాల్ట్ డయాగ్నోసిస్, రిమూవ్ అండ్ రిప్లేస్ కాదు, రూట్ కైజ్ ట్రైసింగ్ నేర్పిస్తాం. ఇఫ్ యూ వాంట్ రియల్ ఇన్కమ్ ఇన్ మొబైల్ సర్వీసింగ్, ఇఫ్ యూ వాంట్ టు బీ కామ్ ఐఫోన్ మదర్బోర్డ్ స్పెషలిస్ట్, ఇఫ్ యూ వాంట్ టు స్టాప్ డిపెండింగ్ ఆన్ సాఫ్ట్వేర్ ఫ్లాషింగ్, దెన్ డిసిషన్ తీసుకోవాలి. అడ్మిషన్స్ ఓపెన్, లిమిటెడ్ సీట్స్, లైవ్ బ్యాచ్ ట్రైనింగ్. స్కిల్ ఉంటేనే మార్కెట్లో సర్వైవ్ అవుతారు.